నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన పైన ఎట్టిన దాని మీద చర్చ జరిగింది. ఆయన ఈ నెల 29న టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటన అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయడం మాత్రమే కాదు, విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలో ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరి ఆయన గనక టీడీపీలో జాయిన్ అయితే పరిణామాలు ఎట్లా ఉంటున్నాయి, అట్లాగే ఆయనతో ఇంకెవరైనా టచ్లో ఉన్నారా, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్ వరుసగా క్యూ కడుతున్నారు వైసీపీ నుంచి అంతా కూడా. ఇప్పటికే లిస్టు రిలీజ్ చేయాలన్నా కూడా వైసీపీ 1-2 సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. సార్ శ్రీకృష్ణదేవరాయలు ఎపిసోడ్ కనుక చూసుకుంటే సార్ వైసీపీకి నిజంగా గుంటూరు ఈ రీజియన్లో పెద్ద దెబ్బ అనుకోవచ్చు సార్. వైసీపీకి అమరావతి శాపం తగిలింది. ఓకే, వాస్తవం అది. ఎందుకంటే మీరు చూడండి, కృష్ణా జిల్లాలో ఇటు గుంటూరు జిల్లాలో 2 చోట్ల కూడా ఒక అలజడి వాతావరణం ఉంది. ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియాకి దగ్గర అనుకున్నారో మంగళగిరి నియోజకవర్గం ఫస్ట్ వికెట్ అక్కడి నుంచి పడింది. అసలు ఇంకా ముందుకెళ్ళి చూస్తే కనుక తాడికొండ ఎమ్మెల్యే దగ్గర నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా వైసీపీకి శాపం తగిలినట్టుగానే కనిపిస్తుంది. అమరావతి రైతులు కానీ లేదా అమరావతికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఆ 2 జిల్లాల్లో విపరీతమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన ఏమనుకున్నారంటే అమరావతిలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమలో బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి రాయలసీమ ప్లస్ ఉత్తరాంధ్రాన్ని కనుక వెనకబడిన ప్రాంతాలుగా వాటిని అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక ఎజెండాతో వెళ్తే బలమైనటువంటి పార్టీగా నిలబడడానికి స్కోప్ ఉంటుందని ఆశించారు. ఎప్పుడైతే ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ పేరుతో ఎమ్మెల్యేలను మార్చడము, నాయకుడిని మార్చడం ఇవన్నీ మొదలైనయో అదంతా ఒక అయోమయ స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే కృష్ణదేవరాయలు చేసినటువంటి విమర్శ కూడా పార్టీలో ఉన్నటువంటి ఆ అనిశ్చిత వాతావరణానికి నేను బాధ్యుడిని గాను అనేటువంటి మాట చెప్పి పొలైట్గా బయటకు వచ్చేస్తాం. తర్వాత కార్యాచరణ మేము నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా నిన్న ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అటు వైసీపీ లీడర్స్ వచ్చారు, ఇటు టీడీపీ లీడర్స్ వచ్చారు. అవును, అందరూ వచ్చి స్థానిక నాయకులు ఆయనతో మాట్లాడి మంతనాలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీలో 29వ తారీఖున జాయిన్ అవుతారు. ఆయనతో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ కూడా టచ్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి జాయిన్ అవుతారు. పల్నాడు రాజకీయాల్లో ఒక పెద్ద పెను మార్పు రాబోతుంది. ఎందుకంటే ఈయన వెళ్ళడం వల్ల పెద్ద నష్టమేమి లేదు అని ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి గోపిరెడ్డి శ్రీనివాస్ కామెంట్ చేశాడు. తర్వాత ఆయన పైన ఆరోపణలు చేస్తూ మరికొంతమంది వైసీపీ స్థానిక నాయకులే బయటకు వచ్చారు. పిన్నెల్లి లక్ష్మారెడ్డి కామెంట్ చేశారు. సో పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా అనేది పక్కన పెడితే ప్రస్తుతం పల్నాడుగా ఉన్నటువంటి ప్రాంతంలో అయితే కొంత ప్రతికూలత ఏర్పడేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే రాజధాని ఏర్పాటు కోసం ఎంచుకున్నటువంటి ప్రాంతం అటు విజయవాడకు కానీ ఇటు గుంటూరుకు కానీ గుంటూరు నగరానికి కానీ సంబంధించింది కాదు. పరిసర ప్రాంతాల పరంగా చూస్తే ఎక్కువ పల్నాడు క్షేత్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ రెండింటికి ఆ క్వశ్చన్ ఏమో గుంటూరు, ఈ క్వశ్చన్ ఏమో విజయవాడ ఉంది. ఆ రెండింటి మధ్యలో ఒక మహానగరం డెవలప్ అయితే అటు విజయవాడ గుంటూరు కూడా పెద్ద నగరాలుగా మారేటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నారు. సో ఎక్కువ కోర్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి అక్కడ గెలవడం అనేది కష్టం అనేది కృష్ణదేవరాయలు వేసుకున్నటువంటి అంచనా. అలానే రేపు ఆయన గుంటూరుకు మారితే కూడా ఇంకా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గుంటూరు నగరంలో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, దానికి సమీపంలో ఉన్నటువంటి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ సత్తెనపల్లి దాకా ఈ రాజధాని ప్రాంతం ఏదైతే నోటిఫై చేశారు, ఇప్పుడు 50,000 ఎకరాల లెక్క ఉంది కదా, 33,000 ఎకరాలు వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వ భూమి ఒక 20,000 ఎకరాలు, అది మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ లబ్ధి పొందేది పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి నియోజకవర్గాలు, ప్రాంతాలు. అందుకనే అక్కడ ఒక అనిశ్చిత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఇవన్నీ గెలుపుని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అయినప్పుడు పార్టీ పెద్దలు ఉంటారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉండుంటారు. సో తను మాట్లాడినా కూడా సమస్యలు సార్. ఎందుకంటే అమరావతి అని మనం మాట్లాడుకున్నా కూడా రాష్ట్రం మొత్తం కూడా దీని రీసౌండ్ వినిపించే పరిస్థితి ఉంటుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకున్నారు క్లియర్గా, ఒకటే రాజధాని ఒకే ప్రాంతంలో అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేశాడు. అందుకని రాజధాని 3 భాగాలుగా చేసి అక్కడొకటి ఇక్కడొకటి 3 భాగాలుగా పెడితే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనే ఒక సూత్రీకరణ చేశారు. సో ఆయన దాన్ని బలంగా నమ్ముతున్నారు. కృష్ణదేవరాయలు గారు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి మీ బాధలు నేను సీఎం గారికి చెప్తానని చెప్పి రైతు శిబిరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన సందర్భం కూడా ఉంది ఒక దశలో. తర్వాత ఆయన వెళ్ళి సీఎం గారితో మాట్లాడి
మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆయనకు ఉండేటువంటి ఐడియాలజీ, ఆయన ఫిలసాఫికల్గా ఏదైతే ఒక సూత్రీకరణ చేశారో దాని నుంచి ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో లేరు. ఆ క్రమంలోనే రాజధాని ప్రాంత రైతులు అని చెప్పని సపరేట్ శిబిరాలు వచ్చి వాళ్ళందరూ కూడా జై అమరావతి కాదు జై 3 రాజధానులు అని చెప్పి ఆందోళన చేశారు, వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించారు. బట్ అవన్నీ చెల్లుబాటు కాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణదేవరాయలకి ఇప్పుడు ఒక భయం ఉంది. ఈ ప్రాంతంలో కాస్త కోస్తో మీ పట్ల నేను సానుభూతిగా ఉన్నానంటే గెలిచే అవకాశం ఉంటుంది నరసరావుపేట, నన్ను గుంటూరు మారిస్తే అసలు గెలిచే పరిస్థితి ఉంటుంది అనేటువంటి క్లారిటీతో ఆయన ఉన్నాడు. అదే విషయం సీఎం గారికి చెప్పారు. సీఎం గారు లేదు, అది బలహీన వర్గాల సీటు కింద మనం డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. దానికి కూడా ఒక 2-3 పేర్లు ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు వస్తారు, ఎవరికి నిర్ణయం తీసుకుంటారనే విషయం మనం పక్కన పెడితే ప్రస్తుతం ఈయన అక్కడి నుంచి బరిలో దిగితే గెలిచేటువంటి వాతావరణం ఉండాలి కదా. అందుకని ఆయన సేఫ్టీ చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అని పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్తున్నారు. కానీ మా నిర్ణయం చెప్పినా కానీ మా నిర్ణయాలకు వ్యతిరేకంగా తీసుకున్నారు కాబట్టి మేము బయటకు వస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. సార్, ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో జాయిన్ అయితే టీడీపీ ప్లాట్ఫామ్ కూడా సాఫీగా ఉండే అవకాశాలను, ఎందుకంటే వైసీపీ నుంచి రాగానే టికెట్ ఇచ్చేస్తే ఇన్నాళ్ళు ఆ పార్టీ తరపున నిలబడ్డ నాయకులు కావచ్చు, కేడర్ కావచ్చు ఒప్పుకునే పరిస్థితి ఉందంటారు? ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సామాజిక వర్గ సమీకరణల పరంగా కూడా కృష్ణదేవరాయలు ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. ఓకే. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అక్కడ నరసరావుపేటలో గత ఎన్నికల తర్వాత బలమైనటువంటి నాయకుడు పలానా వాళ్ళు దిగుతారు, పలానా వాళ్ళు ఉంటారనేటువంటి చర్చ అక్కడ జరగల. లోక్సభ స్థానానికి సంబంధించి అతను సిట్టింగ్ ఎంపీ కాబట్టి పార్టీ నుంచి వచ్చినప్పటికీ అవకాశం కల్పించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఎష్యూరెన్స్ ఇవ్వకుండా అయితే ఆయన బయట అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గుంటూరు నియోజకవర్గానికే కొత్త ఎంపీని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గల్లా జయదేవ్ పోటీ చేయరు, రాజకీయంగా దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈ గొడవల వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయి అనేటువంటి ఆవేదనలో ఉన్నారనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం. సో అదైనా ఇదైనా అకామిడేట్ చేయడానికి ఒక ఆప్షన్ కింద ఆయన క్లియర్గా తీసుకోవడానికి అయితే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే అంటే ఇప్పుడు లీడర్స్ని తీసుకునేటప్పుడు కూడా ఆ ప్రాపర్ ఎష్యూరెన్స్ ఇవ్వకపోవడం వల్లే కొంతమంది నాయకులు జాయిన్ అవ్వాలా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక 3వ ప్రత్యామ్నాయం కింద కాంగ్రెస్ పార్టీ ఉత్తేజం పొందుతున్నటువంటి నేపథ్యంలో షర్మిల ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది కాబట్టి అదొక ఆప్షన్గా కనిపిస్తుంది. కొంతమంది నాయకులు అటు టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగుదేశంలోకి రాలేడు. ఒకవేళ తెలుగుదేశంలోకి ఆయన వచ్చినా కానీ తీసుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అదొక అనైతికమైనటువంటి చేరికగా ఉండేది. ఆయన అందుకనే నేను గౌరవప్రదంగా నేను దూరంగా ఉంటాను రాజకీయాలు కానీ ఈలోపు షర్మిల ఆప్షన్ వచ్చింది కాబట్టి వైఎస్ ఫ్యామిలీనే నాకు ఎవరైనా కానీ నేను షర్మిలతోనే వెళ్తాను అంటున్నారు. కాబట్టి ఆ పార్టీలో ఇమీడియట్గా జాయిన్ అయిపోయారు, అన్కండిషనల్గా జాయిన్ అయిపోయారు. రేపు టికెట్ ఆయనకే ఇవ్వచ్చు. అక్కడ ముక్కోణ పోరు కూడా ఉండొచ్చు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకుండే బలం ఆయనకు ఉంటుంది. సామాజిక వర్గ పరంగా వైసీపీ ఒక నాయకుడిని పెడుతుంది, అధికార పార్టీ కాబట్టి. ప్రధాన ప్రతిపక్షంగా అది కూడా యువనేతగా లోకేష్ని అక్కడ బరిలో దింపుతున్నారు. సో అక్కడ ముక్కోణ పోరుకి ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది, ఏ చీలకి ఎవరికి కలిసి వస్తుంది అని కూడా ఆసక్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే రాజకీయంగా ఎవరి సేఫ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. పార్టీగా వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయం తీసుకుంది. అలానే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతగా కొన్ని సంస్కరణలు చేయాలనుకుంటున్నారు. గతంలో ఎవరో చేయనటువంటివి ఇప్పుడు ఆయన చేయబోతున్నవి. అలానే తెలంగాణ ఫలితాలను చూసిన తర్వాత అభ్యర్థులను మార్చకపోతే గనక మళ్ళీ నాలుగు ఖర్చుకోవడం అనేటువంటి సమస్య వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం ఏదో ముందే చేసి ప్రయోగం చేశాం కాబట్టి అది వికటించినా సఫలమైనా కానీ సఫలమైతే ఓకే, వెల్ అండ్ గుడ్. అవ్వలేదనుకోండి, సరే ఎలాగూ అదే రిజల్ట్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఉంది కదా గ్రౌండ్లో, దానికి కౌంటర్గా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. మేబీ ఇలా 2-3 ఆస్పెక్ట్స్లో ఆలోచించడం ద్వారా ఎక్కడెక్కడ బలహీనమైన నాయకులు ఉన్నారు, ఎక్కడెక్కడ సామాజిక వర్గాల పరంగా ఈక్వేషన్స్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి బలంగా కట్టుబడి ఉన్నటువంటి సంకేతాలు. ఎందుకంటే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే ఆయన ఏం మాట్లాడారు, నేను ఎంత ప్రయత్నించినా నా మాట వినడం లేదని చెప్పారు. కొన్ని నియోజకవర్గ కొండెపి లాంటి కాన్స్టిట్యున్సీకి కనీసం నన్ను సంప్రదించకుండా అభ్యర్థిని ఫైనల్ చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డిని వదులుకోవద్దు అని నేను మొత్తుకుంటున్నా, కానీ అక్కడ స్పందించేటువంటి పరిస్థితి లేదు. అసంతృప్తితో ఒక్క నిమిషం రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది, కానీ అది సొల్యూషన్ కాదు. అందుకని ఎదురు చూస్తున్నాం. కాబట్టి చాలామంది వైసీపీ నాయకులు ఈ 5వ లిస్టు వస్తే ఏం జరుగుద్ది, లేదా నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళనతోనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. లాయల్టీ ఉన్న వాళ్ళని నేను గౌరవిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన నమ్మి ఆయన వెంట నడిచిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదో ఒక సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అధికారంలోకి వస్తే ఎవరికీ సమస్య ఉండదు. అధికారంలోకి రాలేదనుకో ఈ పార్టీలు మారిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, అప్పుడు ఎవరు సేఫ్ గేమ్ ఆడారు అనేది అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.
రైట్. ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు అంశం మాత్రం ప్రస్తుతం వైసీపీలో అయితే సెగలు పుట్టిస్తున్న పరిస్థితి. ఎందుకంటే టీడీపీలో జాయిన్ అవ్వడం అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి లాంటి నాయకులు టీడీపీలో జాయిన్ కావడం, ఇప్పుడు వరుసగా నాయకులు క్యూ కడుతుండడంతో ప్రస్తుత పరిస్థితి అయితే వైసీపీకి సంకటంగానే కనిపిస్తుంది. మరి భవిష్యత్తులో దీని రిజల్ట్ ఏ విధంగా ఉండబోతున్నాయంటే కాలం సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.